హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎస్ క్రియేషన్ గైస్ ఇదైతే మంచి బీజిఎం తర్వాత పీడియో ఎడిటింగ్ అప్లోడ్ చేశాను. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు. సింపుల్గా మీరు ఈ వీడియో ఎడిట్ చేసుకోనుకుంటే డైరెక్ట్గా మీకైతే అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఉండాలి. డౌన్లోడ్ చేసుకోనుకుంటే అలైట్ మోషన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక మీకైతే ఇంటర్ఫేస్ అనేది అయితే ఎలా అవుతుంది. ఫుల్ ప్రాజెక్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాన్ని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. అలైట్ మోషన్లోకి ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఫోటో కనబడుతుంది కదా, ఈ ఫోటో పైన ట్యాప్ చేసుకుని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ ఏ ఫోటో కావాలో మీ ఫొటోస్లో ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకుని పైన ప్లస్ సింబల్ కనబడుతుంది రైట్ సైడ్లో. ఆ ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే మనకి ఇక్కడ ఫోటో అనేది అయితే యాడ్ అయితే అయిపోతుంది. చూడండి సింపుల్గా యాడ్ అయిపోయింది కదా. యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఫోటో పైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్కి వెళ్ళి స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ ఫొటోస్ కనబడతాయి. ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే సింపుల్గా ఫోటో అనేది యాడ్ అయిపోతుంది. ఇలా మొత్తం ఫొటోస్ పైన ట్యాప్ చేసుకుని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్కి వెళ్ళి స్టార్ సింబల్ పైకి వెళ్ళడం. ఇలానే మొత్తం అన్ని ఫొటోస్ని మీరు రీప్లేస్మెంట్ అయితే పెట్టుకోండి. రీప్లేస్మెంట్ పెట్టుకుంటూ బ్యాక్ అయితే వచ్చేసి మొత్తం ఇలా రీప్లేస్మెంట్ అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ గ్రూప్స్ కనబడుతున్నాయి కదా, ఈ ఫొటోస్ అంతా రీప్లేస్మెంట్ పెట్టుకుంటూ వచ్చిన తర్వాత గ్రూప్ కనబడుతుంది. ఫస్ట్ గ్రూప్ పైన ట్యాప్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి లెఫ్ట్ స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ఫోటో కనపడుతుంది. ఫోటో పైన ట్యాప్ చేసుకుని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్కి వెళ్ళి స్టార్ సింబల్ పైకి వెళ్ళి ఇక్కడ ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకొని కొంచెం పైకి ఎత్తి చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని జూమ్ తగ్గించుకుంటే మనకి సెట్ అయిపోతుంది. సెట్ అయిపోతే మనకి బ్యాక్ వచ్చింది. బ్యాక్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నట్లయితే ఫస్ట్కి వచ్చేసి మీరు సైడ్ స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూసుకున్నట్లయితే థర్డ్ ఫోటో యాడ్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ గ్రూప్ పైన ట్యాప్ చేసుకుని ఎడిట్ గ్రూప్ పైన ట్యాప్ చేసుకొని లెఫ్ట్ స్క్రోల్ చేసుకొని ఇక్కడ ఫోటో పైన ట్యాప్ చేసుకుని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్కి వెళ్ళి స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే మళ్ళీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకోండి. సింపుల్గా వీడియో అనేది అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. మీరు కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకున్న అడ్జస్ట్మెంట్ చేసుకోండి. జూమ్ చేసుకుంటే మనకి అక్కడ 3 సైడ్ ఫొటోస్ రాకుండా వెళ్ళిపోతాయి అనమాట. చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేస్తే మనకి ఇక్కడ మళ్ళీ థర్డ్ ఫోటో యాడ్ అయిపోయింది. ఈ ఫోటో పైన నెక్స్ట్ థర్డ్ ఫోటో లాస్ట్ ఫోటో పైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్కి వెళ్ళి స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకొని ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుని మనకి సింపుల్గా వీడియో అనేది అయితే కంప్లీట్ అయిపోతుంది. మొత్తం ఈ ఫొటోస్ అంతా రీప్లేస్మెంట్ పెట్టుకోండి. సేమ్ ప్రాసెస్ చెప్పిన ప్రాసెస్లో వీడియో కంప్లీట్ అయిపోతుంది. చూసారు కదా, ఇలానైతే వీడియో అనేది కంప్లీట్ అయిపోతుంది. వీడియో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. సింపుల్గా వీడియో ఎడిటింగ్ అయితే అయిపోయింది. చూడండి ఇలాంటి వీడియోస్ మరిన్ని వీడియోస్ కోసం మీరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోస్ నేను డైలీ అప్లోడ్ చేస్తుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే ఒకసారి కామెంట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.